కులపెద్దల మాట వినలేదని కుల బహిష్కరణ చేసిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెంచికల్పేట్ మండలానికి చెందిన పెండెష్కు వాంకిడి మండలానికి చెందిన లావణ్యతో 2016లో వివాహం జరిగింది. అయితే లావణ్య తల్లిదండ్రులకు ఒకే ఆడబిడ్డ కావడంతో అల్లుడిని ఇల్లరికం తీసుకొచ్చి మామ వాంకిడిలో బార్బర్ షాపు పెట్టించాడు. తమ అనుమతి లేకుండా షాపు పెట్టడంపై మంగళికుల పెద్దలు ఆక్షేపించారు. ఆపై షాపులో 4 కుర్చీలు కాకుండా 2 కుర్చీలు పెట్టాలని చెప్పారని ఆరోపించారు. కుల పెద్దల మాట వినకపోవడంతో 7 ఏళ్ల నుంచి తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి ఎవరి ఇంట్లో శుభకార్యం ఉన్నా తమను పిలవకుండా, తమ ఇంటికి రానివ్వకుండా కుల పెద్దలు వేధింపులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ వాంకిడి పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.